హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా తాడేపల్లి గూడెంలో జాతర మహోత్సవంలో 9వ రోజు అమ్మవారికి అంగరంగ వైభవంగా స్త్రీమూర్తులు అందరూ కూడా తమ తమ ఇంటి వద్ద నుంచి అమ్మవారికి ఒక్కొక్కరు ఒక్కొక్క జ్యోతిని తీసుకొచ్చి సమర్పించడం అయితే జరిగిందండి. మరి ఆ జ్యోతుల్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా స్వామివారైన వెంకటేశ్వర స్వామివారి ఆలయం దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడి నుంచి అమ్మవారితో సహా భక్తులందరూ కూడా ఊరేగింపుగా ఆలయానికైతే చేరుకున్నాం. మరి నేనైతే ఇలా అమ్మవారికి పిండి దీపాన్ని అయితే సమర్పించానండి. చూస్తున్నారు కదా, మా ఎమ్మెల్యే గారైన బొలిశెట్టి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం అయితే ప్రారంభించడం జరిగిందండి. ఎంతోమంది వేల సంఖ్యలో భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే వారి యొక్క భక్తి శ్రద్ధల్ని అమ్మవారికి ఈ విధంగా తెలియజేసుకున్నారు. చూస్తున్నారు కదండి, చూడటానికి కన్నులు పండుగగా, అసలు కన్నులు అయితే సరిపోవు అని మాటల్లో చెప్పొచ్చు. ఎంత ఆనందంగా సంతోషంగా ఎంత భక్తి శ్రద్ధలతో భక్తులైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో మాటల్లో చెప్పలేమండి. అసలు ఎక్కడ ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ఈ యొక్క సంబరాలైతే మా ఊర్లో ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడానికి మా అమ్మాయి అలాగే మా అమ్మగారు కూడా వైజాగ్ నుంచి రావడం జరిగిందండి. నాకైతే వాళ్ళిద్దరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలను తెలియజేసుకున్నారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉండేది. ఇలా మా అమ్మాయే కాదండి, చాలామంది ఇళ్లల్లో వాళ్ళ వాళ్ళ ఆడపడుచులు కానివ్వండి, చుట్టాలు బంధువులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్నారని నాకైతే తెలిసింది. మరి ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన ఆలయ కమిటీ వాళ్ళని నిజంగా అభినందించాలి. ఇలాగే మరి ఇన్ని కార్యక్రమాలని చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఈ యొక్క కార్యక్రమాల్లో ఆలయం వద్ద వరకు కూడా ప్రతి ఒక్కరూ చాలా భక్తితో అయితే చేరుకున్నాం. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కూడా నొక్కండి, మరింత మందికి చేరుకుంటుంది.